హలో మిత్రమా, నీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయి. లేదు అంటే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మొత్తం పూర్తిగా వినండి. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విజిటెడ్ ఫ్రమ్ November 8 to 13 అడుగుతున్నారు. రాష్ట్రపతి గారు మొట్టమొదటిసారిగా మనకి ఆఫ్రికాకి సంబంధించిన 2 కంట్రీస్ విజిట్ చేయడం అయితే జరిగింది. విజిట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందండి. అంగోలాని విజిట్ చేశారు. ఎందుకు విజిట్ చేశారు అంటే అంగోలాకి సంబంధించిన 50th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. మరి అంగోలాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 11th of November 1975 లో రావడం అయితే జరిగింది. అయితే అంగోలా అంటే 40 years అనేది కూడా గుర్తుండాలి. అంగోలాకి ఇండియాకి సంబంధించిన డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్యపరమైన సంబంధాలు 40 years అయ్యే, ఇండిపెండెన్స్ అంటే 50 years. మరి అంగోలా కంట్రీకి విజిట్ చేశారు. అలాగనే బోట్స్వానా కంట్రీ కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. ఈ 2 కంట్రీస్ విజిట్ చేశారు. అంగోలా అంటే మాత్రం 8th నుంచి 11th వరకు అంగోలాలో ఉన్నారు. బోట్స్వానాలో వచ్చేసి 11 to 13 2 days విజిట్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. బోట్స్వానా అంటే ఇదే బోట్స్వానా నుంచి మనం రీసెంట్ గా 8 చీతాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అవి ఇంకా రాలేదు, నెక్స్ట్ మంత్ లో రావడం అయితే జరుగుతుంది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రపతి గారు మొత్తం ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారంటే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మనకి 5 కంట్రీస్ అండి. అందులో పోర్చుగల్ ఒకటి గుర్తుండాలి. పోర్చుగల్ అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్, ఇండియా పోర్చుగల్ కి సంబంధించిన 50 years. స్లోవేకియన్ కంట్రీ విజిట్ చేశారు అండ్ వాటికన్ సిటీ. థ్యాంక్ యూ.